అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టైటిల్ కోసం బెంగళూరు, పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 18 పరుగుల వద్ద ఫిలిప్ సాల్ట్ అవుట్ అయ్యాడు. అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టైటిల్ కోసం బెంగళూరు, పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 18 పరుగుల వద్ద ఫిలిప్ సాల్ట్ అవుట్ అయ్యాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఐపీఎల్ 18th సీజన్ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ఎన్ని వికెట్స్ పడగొట్టింది? ఇప్పటివరకు ఆర్సీబీ స్కోర్ ఎంత చేసింది? సింధురాజ్ చెప్పొచ్చు, ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి 18వ సీజన్ లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ సంబంధించి ఎంతో ఉత్కంఠగా సాగుతుందని చెప్పాలి. టాస్ గెలిచి బౌలింగ్ పంజాబ్ తీసుకున్నది. ఇప్పటి వరకు 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కొనసాగుతా ఉన్న ప్రస్తుతం మనం చూడొచ్చు. దాదాపు మొదట చూసినట్టయితే 6 ఓవర్లకు 55 రన్ల వద్ద 1 వికెట్లు 13 పరుగులతో కోహ్లీ ఉన్నాడు. 4 మందికి మయాంక్ అగర్వాల్ 24 రన్స్ వాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన 6వ ఓవర్లో 9 పరుగులు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పవర్ ప్లే పూర్తి తర్వాత ఆర్సీబీ స్కోరు 55 దగ్గర 1 వికెట్ కోల్పోయి 55 నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించి అభిమానులు అయితే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 18 ఏళ్లుగా కూడా 2 జట్లు కూడా ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. ఐపీఎల్ టోర్నీ కోసం ఈ రోజు 2 మ్యాచ్లు 2 టీమ్స్ కూడా ఇరు జట్లు ఎంతో ఉత్కంఠగా హోరాహోరీగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ఇరు జట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ రోజు చూసినట్టయితే ఆర్సీబీకి సంబంధించిన కోహ్లీకి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రము ఎక్కువ స్టేడియం మొత్తం నిండిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే కోహ్లీ ఇప్పటికే టెస్టులు కావచ్చు, ఇటు T20కి సంబంధించిన రిటైర్మెంట్ ప్రకటించాక ఐపీఎల్ ఆడుతున్న నేపథ్యంలో ఇటు ఫైనల్ కు చేరిన నేపథ్యంలో ఇప్పటికే 4 సార్లు ఫైనల్ కు వచ్చి ఓడిపోయారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఖచ్చితంగా కప్ గెలవాలని చెప్పి అటు బెంగళూరు కూడా తహతలాడుతుంది. దీంతో పాటు 2వ ఫైనల్ చేరుకున్న పంజాబ్ కూడా అదే జోష్ మీద ఉన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే టాస్ గెలిచిన వెంటనే ఆ ఫీల్డింగ్ తీసుకోవడం అనేది కొంత పంజాబ్ కొంత కలిసి వచ్చే అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే చేసింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేస్తామన్న నమ్మకంతోనే అటు శ్రేయాస్ అయ్యర్ కూడా ఆ ఫీల్డింగ్ తీసుకున్నట్టు కూడా అభిమానులు అటు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు జరిగే అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. రెండు జట్లు కూడా హోరాహోరీగా తలపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.